సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. తారక తపస్సు. ఒకరోజు తారకాసురుడు రాక్షసులకు తపశ్శక్తిని గురించి వివరించి తాను తపస్సు చేయటానికి బయలుదేరాడు. తారకాసురుడు ఈ తపస్సుతోనే వచ్చింది, చెడ్డది అడుగుతుంటారు అందరికీ, అందుకని ఇంకా తాపత్రయం వస్తుంది. అక్కడి నుంచి పారియాత్ర పర్వతానికి వెళ్ళి దానిలో ఉన్నటువంటి ఒక గుహలోకి ప్రవేశించాడు. ఆ గుహ సామాన్యమైన గుహ కాదయ్యా అది. ఆ గుహల్లో అనేక మూలికలున్నాయి, ఔషధులున్నాయి. అవి ఆకలి దప్పిక నిద్ర లేకుండా చేయగలిగినటువంటి శక్తి గల మూలికలు. అటువంటి గుహలో తారకాసురుడు పశుపతి దీక్షను స్వీకరించి పంచపాశుపత మంత్రాలను జపిస్తూ పంచాగ్నుల మధ్య ఘోరమైన తపస్సేశాడు. ఈ పంచాగ్నులంటే తర్వాత మాట్లాడుకుందాం. ప్రతిరోజు తన శరీరం నుంచి కొంత మాంసాన్ని అగ్నికి అర్పిస్తూ చివరకు మాంసమే లేనివాడుగా తయారయ్యాడు. కానీ వాడి యొక్క మనస్సులో క్రూరమైన కోరిక మాత్రం చావలేదు. బ్రహ్మదేవుడు వీడి యొక్క తపస్సుకు మెచ్చి ఆ పర్వత గుహలో ప్రత్యక్షమై తారకుడిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు తారకాసురుడు తనకు సాటి గలవాళ్ల ఈ బ్రహ్మాండంలో ఎవరు ఉండకూడదని అజరామరుడై, అంటే చావే లేనివాడిగా, అజరామరుడు అంటే చావు లేనివాడిగా ఉండిపోవాలని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అది సృష్టికి విరుద్ధమన్నాడు. ఎక్కడన్నా కద్దేమయ్యా, అందరూ చావాల్సిందే కదా అని. అప్పుడు తారకాసురుడు బాగా ఆలోచన చేసుకున్నాడు. శివుని పుట్టినటువంటి 7 రోజుల పిల్లవాడు సేనాధిపతి అయి నా పైన ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు మాత్రమే నాకు మరణం కలగాలి అని వరం కోరుకున్నాడు. వాడే నిర్ణయించుకున్నాడు వాడి యొక్క మరణాన్ని. దేవతల లెక్కలో 7 రోజులంటే మానవుల ప్రకారం 7 సంవత్సరాలని అర్థమవుతుంది. వీడికి తెలియలే, ఆ లెక్క సరిగా తెలియలే. అప్పుడు బ్రహ్మ తథాస్తు అని అంతర్ధానమయ్యాడు. కానీ తారకాసురుడికి సతీదేవి పార్వతిగా జన్మించిందని, త్వరలోనే పార్వతీ కళ్యాణం జరిగి కుమారుడు ఉద్భవించబోతున్నాడని తెలియదు ఈ రహస్యం. తర్వాత శోణితమనేటువంటి నగరంలో రాక్షస గురువైన శుక్రాచార్యుడు బ్రహ్మదేవుడి ఆజ్ఞతో తారకాసురుణ్ణి ముల్లోకాలకు ప్రభువని చేశాడు. ఇక తారకాసురుడు దేవతలకు సంబంధించినటువంటి అన్ని విలువైన వస్తువులను, శక్తిని దోచుకొని వాళ్ళని అంతా కూడా సారహీనులుగాను శక్తిహీనులుగాను చేశాడు. పట్టాభిషేకమైన కొంతకాలానికి తారకుడు ఇంద్రాది దేవతలపై యుద్ధానికి బయలుదేరాడు. గ్రసనుడు అనేటువంటి రాక్షస సేనాధిపతి యుద్ధానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాడు. బంగారు పట్టి ఉన్నటువంటి ధ్వజాన్ని, ఛత్రాన్ని సాక్షాత్ గరుత్మంతుని పుత్రులైనటువంటి గరుడులతో 64 చక్రాలతో 4 యోజనాల విస్తీరం కలిగిన రథాన్ని సిద్ధం చేశాడు. ఒక పట్టణంలాగా, పెద్ద షిప్పుల్లాగా. ఇక తారకాసురుడికి రథానికి ఒక్కొక్కసారి రాక్షసుడిగాను, పిశాచంగాను, కాకిగాను, గద్దగాను రకరకాల రూపాలతో కనిపిస్తూ ఉండే ధ్వజం ఉండేది. జంబుడు, కుజంబుడు, మహిషుడు, కుంజరుడు, మేఘుడు, కాలనేమి, నిమి, మదనుడు, జంబకుడు, శంభుడు అనేటువంటి నాయకులు తారకుడి వెంట బయలుదేరారు. వాయువు ఈ వార్తను ఇంద్రుడికి చేరవేశాడు. ఇది విన్న బృహస్పతి, దేవేంద్ర, రాక్షసులు దుష్ట స్వభావం గలవాళ్లు కాబట్టి వాళ్లపైన దండోపాయమే
మంచిదని నా అభిప్రాయమని సలహా ఇచ్చాడు. తక్షణం ఇంద్రుడి సూచన మేరకు యముణ్ణి సేనాధిపతిగా చేసుకొని దేవతలందరూ కూడా తమ తమ అస్త్రాలతో సిద్ధమయ్యారు. ఇక యుద్ధానికి మనం వెళుతున్నామని. జై గురుదత్త.